హలో గైస్, వెల్కమ్ టు ఎస్జిటి గేమింగ్ ఫ్యాక్ట్స్ 2.0. ఈరోజు మనం మంచి గేమింగ్ ద గ్రానీ 2 ఆడబోతున్నాం. మీ అందరికీ చెప్పాను కదా, లెట్స్ స్టార్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం అస్సలు మర్చిపోకండి గాయస్. అయితే గ్రానీ గేమ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్. గ్రానీ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాము కానీ ఓడిపోయాము. ఇది 2. దీంట్లోని మనం ఎన్ని స్ట్రగల్స్ సఫర్ చేయబోతున్నామో చూద్దాం. ఇప్పుడే మనం లెగిచాము. ఒక కంటైనర్ లాగా ఉంది చూడడానికి. ఈసారైనా మనం గెలడానికి ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ మనం గెలలేము కానీ ట్రై చేద్దాం. ట్రై లెవెల్ ఫస్ట్. ఫ్రెండ్స్, ఇది కొద్దిగా పాత పాడుబడిన ఇల్లాగా ఉంది, సేమ్ దానిలాగా, కానీ ఇది కొద్దిగా రెడ్ కలర్లో ఉంది అంతే. ఇదే రూము. ఓ, కిందకైతే దారి ఉంది, వెళ్దాం. ఇంకోటి ఏదో దారి ఉంది, స్లోగా వెళ్తున్నాను ఎందుకో భయం వేసి. ఇక్కడ బోట్ కూడా ఉంది, మొత్తం బ్లడ్ లాగా ఉంది ఇదంతా. తర్వాత దిగుదాం, అక్కడికి వెళ్దాం. బోట్ అవుతుందా ముందుకి? స్టార్ట్ అవ్వట్లేదు గాయస్, ఇది ఇంజన్ ఇది స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ కలర్ ఏదో ఉంది గాయస్, ప్యాడ్లాక్ కావాలంట దీనికి. ఆడి మెడలో ఉంది చూసారు గాయస్, ఏదో లాక్. ఆ లాక్ మనం దక్కించుకోవాలి ఎలాగోలాగా. మళ్ళీ లేచాను. ఇది డే 2. ఈరోజు ఏమైనా సాధ్యం అవుతుందా మనకి? మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇది. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను నేను, రిస్క్ చేయకూడదు. ఒకసారి మనం రెడ్ ఒకసారి దాంట్లో దిగితే ఎలా ఉంటుంది? కింద నుంచి ఏదో కన్ను తినేసింది మనల్ని. డే 3. ఏది కన్ను ఏదో తిన్నది, నాకు అర్థం కావట్లేదు. డిఫరెంట్గా ఉంది గాయస్, ఇది ఏదో రిస్కీ పని అనిపిస్తుంది నాకు. చూద్దాం నెక్స్ట్. ఎన్ని డేస్ మనం ఆడతామో అసలు దానికి మనకి ఐడియా లేదు. ఇప్పుడు పైకి వచ్చాను, పైన ఏమైనా ఉన్నాయా? ఎదురుతో ఇంట్లో ఏమైనా ఉంటాయేమో. ఇంట్లో అయితే ఎట్లేదు, దీంట్లో కూడా ఎట్లేదు. గోస్ట్ ఫేస్. అక్కడ మెడలో మాత్రం ఏదో కీ ఉంది గాయస్. ఆ కీ ద్వారా ఏదైనా మనకి ఏదైనా సాధ్యం అవుద్ది అనుకుంటా. డే 4. అప్పుడే డే 4కి వచ్చాము. అంత బేగా డే 4కి వచ్చాము అసలు. కానీ బ్లడ్ 2026 అయితే మరి కొన్ని రోజుల్లో ఉంది గాయస్. మనము కొత్త ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది ఎందుకు మూసిస్తాడు ఆ డోర్ మనకు అర్థం కావట్లేదు. మెట్లు ఎక్కుదాం, ఏదైనా ఉంటుందా? హే గ్రానీ ఫ్రెండ్స్, చాలా డేంజర్ అయిపోతుంది. అలా చచ్చిపోతున్నాం మనము. మనకి ఈ గేమ్ అంత ఐడియా లేదు కానీ ట్రై చేస్తున్నాను అంతా నేను. ఎవరు ఏమి బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టకండి. చూస్తున్నాము. అప్పుడే డే 4కి వచ్చాము కానీ డే 4లో ఏదైనా సాధ్యమవుతుందా? చూద్దాం. మళ్ళీ అటే వెళ్తున్నాను నేను. ఇక్కడ ఏదో కరెంట్ షాక్ ఏదో ఉంది. గ్రానీ చూస్తారు గాయస్, అవలేనా గ్రానీని? అటు అలాగే వెళ్ళింది, అటైతే వెళ్ళింది కానీ ఇప్పుడైతే మాయమైంది. నేనైతే రిస్క్ చేయను బాబు, అలాంటి రిస్క్లు మనకు వద్దు గాయస్. ఎందుకు మనకి? స్లోగా ఇలా వంగి వెళ్దాం. కానీ ఇక్కడ ఏంది, నిశ్శబ్దంగా ఉంది చాలా. ఇప్పుడు చూస్తే ఇక్కడైతే మొత్తం ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరు లేరు.
మనం జాగ్రత్తగా వెళ్దాం. ఇది హ్యాండ్ వీల్ కావాలన్నా దానికి. మనకు అవన్నీ లేవు మన దగ్గర. కానీ మనకి బయటికి వెళ్ళడానికి ఏదో దారి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదో ట్రాఫిక్ చూసారు గాయసాడ, మనం వెళ్ళకూడదని. తెలివి గ్రానీది. మనం వస్తామని తెలిసి ట్రాప్లో కూడా సెర్చ్ చేస్తుంది. మనం వెళ్ళగలాలో అర్థం కావట్లేదు, నాకు ఐడియా లేదు. గాయసాడ స్విచ్ ఉంది చూసారా, ఆన్ చేశాను. సౌండ్ వచ్చింది కానీ ఏంటి ఇక్కడ తేడాలు ఏం కనబడట్లేదే. ఇంకో స్విచ్ ఉంది, ఏం ఆన్ అవ్వట్లేదు. ఈ డబ్బా ఎందుకు అసలు? మనం దాక్కోవడానికి అవుతుంది దాంట్లోనే. ఏమో గైస్, నాకు అయితే ఐడియా లేదు. చూద్దాం అలాగా. ఈ రూమ్ నుంచి మనం వస్తున్నాము. అయితే ఈ రూమ్లో ఏం లేదు. మనం ఒకే రూమ్లో అటు తిరుగుతున్నాం. అసలు మనకి ఇంకో కొత్త ప్లేస్ లేదు, దొరకట్లేదు. ఇలా ఇచ్చేద్దాం. ఇంకో ఫ్రెండ్స్ ఇదేంటిది ఎలాగ సడన్గా వచ్చేసాడు. ఫ్రెండ్స్ ఇదేంటిది, ఇది ఇలా జరిగింది. ఇందాక చూసాం కదా అక్కడ దాంట్లో ఉన్నాం. గ్రానీ అండ్ గ్రాండ్ఫా. గేమ్ ఓవర్. ఆ ముళ్ళులతోనే మనల్ని చంపారు గాయస్. అసలు చాలా క్రేజీ ఇది. చాప్టర్ 2 ఎంత దారుణంగా ముగిస్తుందని నాకు అర్థం కాలేదు. మనం నార్మల్లో ఆడాము, ఈజీలో ఆడాల్సింది, ప్రాక్టీస్లో ఆడాల్సిందే. తప్పు చేసాం. ఓన్లీ ఈ గేమ్ ప్లే మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి గాయస్. బాయ్ బాయ్.